గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ 2025 సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఆరంభం నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము. అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు అటు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన ఒక జాతకం అనేది ఉంటుంది. ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాశుల వారికి కొన్ని రకాలుగా ఉంటుంది. అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా, గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ వేరుంటాయి. రెండోది మన చాకచక్యం, మన తత్ఫలితాలు, మనం చేసేటువంటి పనులు, దీని వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపొద్దున బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు. ఎందుకంటే బాగున్నది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది. అలా అని చెప్పేసి కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదనమాట. అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా, ఎదురితలైనా, ఏదైనా విఘ్నాలు వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహారాల నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది. మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ 2025 సంవత్సరం అందరికీ కూడా సుసంకానిగా ఉంది, అందరికి కూడా బహువిధంగానే ఉంది, అందరికి కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి అలానే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎప్పుడైనా మనకి ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపదగిలితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది ఎప్పటికీ జూన్, జూలై, ఆగస్టులో వర్షాకాలం వస్తుంది అని. అలానే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో శీతాకాలం వస్తుంది, తర్వాత ఎండాకాలం వస్తుంది. ఇది కామన్గా మనకి కాలాలు అనేది తెలుస్తూ ఉంటుంది. దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి. వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు, ఏం దొరకవు, మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండాకాలంలోనే సమకూర్చుకోవాలి. అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముందుగానే మనం ప్రెడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనలో ఏమైనా సాధించాలా, సంపాదించాలా, ఇంతవరకు సరిపోతుందా, ఎలాంటి ప్రికాషన్స్, జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది. మనం చూడండి, పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మా పాప మంచి పొజిషన్గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి, ఇలాంటి అల్లుడు రావాలి, ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు. అలాంటి ముందుగా అనుకుంటాం. కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం 2026 సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి, కొత్త నడవడికి ఏంటి, కొత్త వరవడి ఏంటి, మనం ఏం సాధించాం, ఈ సంవత్సరంలో ఏం సాధించాం, నెక్స్ట్ ఇయర్ ఏం సాధించబోతున్నాం అనే దాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాశుల్లో అసలు ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి, వీటి యొక్క స్థితిగతులు ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ వృషభ రాశి వారికి 2026 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా వారి యొక్క స్థితిగతులు మనం చూసినట్టయితే గ్రహస్థితి వారికి కొంతమేర అనుకూలంగానే ఉంటుంది అని చెప్పొచ్చు. గ్రహస్థితి కన్నా మనం చేసుకునేటువంటి నమ్మకంతో మనం చేసేటువంటి క్రయ ప్రక్రియల్లోనే ఎక్కువ అదృష్టం ఉంటుంది 2026 సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడాను. దాంట్లో ఒకటి వృషభ రాశి. వృషభ రాశి స్వతహాగా వీరిని అందరినీ కలుపుకుపోయేటువంటి తత్వం, వీరిలో కక్ష, కుతంత్రం, దురాశ ఇవన్నీ కూడా లేనటువంటి తత్వం, అందరూ కూడా బాగుండాలి అనేటువంటి తత్వంతో ముందుకు కొనసాగుతూ ఉంటారు. వీరు చేసేటువంటి పనిలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలి, ఆ ఒక అదృష్టం కూడా అందరికీ రావాలి అనేటువంటి దానిలో ఆ నినాదంలోనే ఉంటారు వృషభ రాశి వారు. కాబట్టి వృషభ రాశి వారు ఎక్కడుంటే అక్కడ ఇండస్ట్రీలు కావచ్చు,
కొన్ని రకాల సంస్థలు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ఏ రంగమైనా సరే అది దిగ్విజయంగా దినదిన అభివృద్ధి అయ్యేలాగా ఉంటుంది. ఎందుకంటే వారు దురాశగా నాకే కావాలని ఉండరు కాబట్టి. కానీ ఈ 2026 సంవత్సరం వీరికి కూడా శత్రు భయం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో మంచి అనేది ఎవరికి అవసరం లేదు కదా, ఎవరి స్వార్థం కోసం వారు ఉంటారు. ఎందుకంటే డబ్బు ఒకటే కాదు స్వార్థం అంటే, ఎదుటి వారికి పేరు ప్రఖ్యాత కూడా వస్తుంది అంటే కూడా ఓర్చుకోలేని తత్వం. కాబట్టి దానితో వృషభ రాశి వారు కూడా దాని కోవాలా చెందినవారే. వీరు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, మంచి వ్యవహార పూరితమైనటువంటి విషయాలు కావచ్చు, ఇలాంటి విషయాలు చేయటంతో ఎదుటివారు అందరికీ నచ్చుతుంది అనేది కాదు. అది కూడా వృషభ రాశి వారు గమనించుకోవాలి. ఈ గమనించుకొని ముందుకు వెళితేనే వారు అనుకున్నటువంటి గోల్కి రీచ్ అవుతారు. లేదు అంటే మనస్తాపానికి గురి చెందుతారు. కాబట్టి ఇలాగా మీరు గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానితో పాటు వృషభ రాశి వారికి జనవరి నుంచి ఏప్రిల్ మే వరకు కూడా అన్ని రకాల ఇబ్బందులకి కొంతమేర గురి అవుతారని ఉంటుంది. అందులోనూ ప్రయాణం చేసేటప్పుడు కొంతమేర ఆచిచూసి ప్రయాణం చేయాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచిచూసి మాట్లాడాలి. ఎందుకంటే అంతా మనవారే కదా అని మాట్లాడేటువంటి స్వభావం మంచిదే, కానీ దాని వలన మిమ్మల్ని ఎక్కడో దగ్గర విరికించాలి అని కూడా చూసేటువంటిది లేదు అని చెప్పలేరు. కాబట్టి నేను మీ యొక్క జాతక పరిశీలన పట్టి యోగించేది 2026 సంవత్సరం ఎలా ఉంటుంది అనేది చిన్న పరిత్రం, అంటే చిన్నపాటి ప్రక్రియ మాత్రమే నేను చెప్తూ ఉన్నాం. ఇంకా వివరంగా కావాలి అంటే కనుక ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారిని సంప్రదించండి. ఎలా ఉండబోతుంది సంవత్సరం మొత్తం అనే దాని గురించి అయితే జస్ట్ క్లారిటీగా అయితే నేను ఇస్తున్నాను. అయితే ఈ వృషభ రాశి వారికి అదృష్ట శాస్తు పెళ్లి కూడా అవ్వచ్చండి. కాకపోతే ఇది అదృష్టం ఏంటంటే పెళ్ళి అయితేను మీకున్నటువంటి ఆ ఫ్రీడమ్ పోతుంది కదా అనుకోవచ్చు. పెళ్ళి అయితే బాధ్యత అనేది ఏర్పడుతుంది, కాబట్టి పెళ్ళి కూడా అయ్యేటువంటి ఆలోచన ఏర్పడుతుంది. కాకపోతే పెళ్ళి అనేది మీకు ఫిబ్రవరి మార్చి లోపు కనుక అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అవుతుంది. కాకపోతే ఒకటోసారి పెళ్ళిది మాత్రమే నేను చెప్తాను. రెండోది లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతాయి. ఇది ఒకటైతే అదృష్టం వృషభ రాశి వారికి. లవ్ మ్యారేజ్ కూడా అరేంజ్ మ్యారేజ్గా చేసుకుంటే సక్సెస్ అవుతుంది. ఇది ఒకటి కాకుండా మీరు అనుకున్నటువంటి గోల్స్ ఏదైనా రీచ్ అవ్వాలి, ఆ కోరికలు తీర్చుకునే విధంగా ఉండాలి అనుకుంటే కనుక ఏప్రిల్ మాసం లోపు కనుక మీరు ఎక్కడైనా సరే నది, వాగు, ఏరు, సెలయేరు, కోనేరు, బ్రహ్మగుండం, సముద్రం లాంటి ఏరియాల్లో ఎక్కడైనా సరే మీ సమీప దూరంలో ఉన్నటువంటి వాటిల్లో కనుక స్నానం ఆచరించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి తత్వం ఏర్పడుతుంది. స్నానం చేయమన్నారు కదా గురువుగారు అని చెప్పేసి మునిగి అలానే ఉండకండి. స్నానం చేయాలంటే స్నానం మాత్రమే చేయాలి, కానీ పిక్నిక్ గాను ఎఫ్ఐఆర్స్ని పట్టుకుని వెళ్ళటం వల్ల అది చేయకూడదు. పవిత్ర స్నానాలు అంటారు వాటిని. పవిత్ర స్నానాలు ఆచరించండి, దానివల్లనే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి అలానే ఎవరికైనా సరే గృహయోగం, గృహశోభ కావాలి అనుకున్న వారికి కూడా మే మాసం లోపు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క 2026 సంవత్సరం డిసెంబర్ లోపు కల్లా ఖచ్చితంగా మీకు గృహయోగం అయితే ఉంటుంది. వాహన యోగం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా పూర్వీకుల ఆస్తి కూడా మీకు వచ్చేలా అవకాశాలు ఉన్నాయి 2026 సంవత్సరంలో. అలానే మీకు శత్రు భయం కూడా ఎక్కువగానే ఉంది. మీరంటే పడని వాళ్ళు, పడేటువంటి వారు, మీ పక్కన ఉండేవారు కూడా మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి మనము చివరిలో చెప్పినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ఒక పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక దానివల్ల మీకు శత్రుభయం, శత్రుపేట కూడా కొంచెం తొలగేలా ఉంటుంది. మీ మీద మీకు తెలియనటువంటి శత్రువులు, తెలిసినటువంటి శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని బాధతోనూ, అందరితోనూ ఆందోళనతో కూడా మీకు చెడు క్రియలు ఏవైతే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటి క్రియలు చేసి మిమ్మల్ని అష్టదిబ్బందులు చేయాలని చెప్పే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి కొంతమేర జాగ్రత్త వహించుకొని ఉండాల్సి వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మీకు ఏర్పడుతున్నాయి ఈ 2026 సంవత్సరం. అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి ఒక కోరిక ఖచ్చితంగా నెరవేరేలా ఉంటుంది. అక్టోబర్ లోపు 2026 సంవత్సరం అక్టోబర్ లోపు అయితే కనుక మీరు అనుకున్నటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి దానికి నిమిత్తంగా, దానికోసం పోరాడి, వెంటాడి సాధించుకునే దానికి ప్రయత్నం చేయండి. 2026 సంవత్సరంలో మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని 2026 సంవత్సరంలో అందరితో పాటు మీరు కూడా అదృష్టవంతులయ్యే అవకాశాలు ఏర్పరచుకునేటువంటి దాంట్లో మీరు కూడా ఒకరుగా ఉంటారు. కాబట్టి ఈ విధమైన పరిహారం మనకి ఈ రాశివారు కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా, ప్రతి 3 మాసాలకు ఒక్కసారైనా సరే
చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ దీనస్థితికి వెళ్ళి మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరీ అష్టదిగ్బంధంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులైతే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి. దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోండి. అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు. ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి. ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి. పట్టిక బెల్లం కానీ తేనె కానీ బెల్లం కానీ వేయాలి. అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి. రేకులు అంటే మనకి ఇళ్లపైన వేసుకునేటువంటి రేకులు కాదు, గులాబీ రేఖలు. అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా, దాన్ని ఇలాగా ఒలిస్తే రేఖలు వస్తాయి. ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి. ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం, ఇష్టదైవం, మీ వంశపారపర్యంగా వచ్చేటువంటి అమ్మవారు, మీరు పూజించేటువంటి అమ్మవారు, మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి, ఆవిడ గ్రామదేవత కావచ్చు, పీఠాధిపతి అమ్మవారైనా కావచ్చు, ఇష్టసఖి అమ్మవారైనా కావచ్చు, ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం, ఆదివారం లేదా మంగళవారం రోజున, వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి, పక్షానికి ఒక్కసారి, లేదంటే 3 మాసాలకు ఒక్కసారి అయినా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఏది ఈ రాశి వారికి. అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి. ఈ 2026 సంవత్సరం ఏదైతే ఉందో ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది. ఖచ్చితంగా ₹1,00,000 రెమెడీ కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం. ఇది చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి. అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది. అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది. పన్నీరు, ఆవు పంచకం, దాంట్లోనే కొంచెం గంధము, దానిలోనే కొంచెం పసుపు, ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి. ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని, ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంటిల్లిపాది మొత్తం కూడా చల్లాలి. మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి. ఇది వారానికి ఒకసారి, పక్షానికి ఒకసారి, మాసానికి ఒకసారి ఈ పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి, నరఘోష, నరభయం, అలానే శత్రుభయం, శత్రుపీడ, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బులు ఇచ్చి రాకపోవటం, ముందుకు వెదగలేకపోవటం, ఎంత పని చేసినా ముందుకు రాలేకపోవటం, అష్టదిబ్బందులు ఉండడం, అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం, రంది, ఆలోచన, ఎదుటివాడు బాగుపడుతున్నాడు అంటే ఓర్చుకోలేని తత్వం ఈ ఎవరికైతే ఉన్నాయో దానివల్ల మనం బాధపడుతున్నాము. అన్ని గ్రహాలు బాగున్నాయి, జాతకం బాగుంది అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే అదృష్టవంతులయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా 365 రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి రాశులు చేసుకోవచ్చు. అన్ని రాశుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆ పరిహారం ఏంటి అంటే నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవాలు ఒక చిటికెడు, అలానే లవంగాలు ఒక 7, గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి, పసుపు ఒక చిటికెడు. ఇది పరిహారం వినండి. ఈ పరిహారం ఏంటంటే నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోస్తాం చూసారా, నిలువుగా 4 పక్షాలుగా కోయాలి. అది నిమ్మకాయలో సగభాగమే కోయాలి. ఆ కోసినటువంటి సగభాగానికి బద్దలు ఉంటాయి. ఆ బద్దలకి ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి 2 చొప్పున, ఒక బద్దకి 3 చొప్పున గుచ్చాలి. అప్పుడు మనకి 9 లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది. దాంట్లో పసుపు పోయాలి. ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు, దాంట్లో తెల్ల ఆవాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి.
అది మళ్ళీ కట్టేశారు నల్లదారం. కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముక్కి, భానుమతి, యక్షిని, మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుపాలగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూతా 7 సార్లు, తల దగ్గర నుంచి కాలి వరకు 7 సార్లు దిగదార్చుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఇక్కడ పవిత్ర స్థలాల్లో కానీ, పారేటువంటి నీటిలో కానీ, లేకుంటే పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విఘ్నాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు. మీ పక్కనే ఉండండి. ఎండుపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా 2026 సంవత్సరంలో ఏ విఘ్నాలు లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు.